ఓం శ్రీ సద్గురుభ్యో నమః. ఈరోజు 17వ తారీఖు సోమవారము, జూలై నెల 2023వ సంవత్సరము. శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారు రచించిన కామెంటరీస్ ఆన్ లివింగ్ అనే పుస్తకంలో డల్నెస్ అనే సబ్జెక్ట్ మీద శ్రీ లక్ష్మీ మేడం గారు చదివి ఇస్తూ వివరిస్తారు. ఓకే అండి. ట్రైన్ మొదలయ్యేసరికల్లా అక్కడ ఇంకా లైట్ ఉంది, కాంతి ఉంది, నీడలు మాత్రం పెద్దవి అవుతున్నాయి. ఆ పట్టణం అన్నది అంటే ఆ రైల్వే లైన్ చుట్టూరా ఉన్నట్టుంది. ప్రజలు అక్కడికి ట్రైన్ చూడ్డానికి వచ్చారు, వెళ్తున్న ట్రైన్ని చూడ్డానికి వచ్చారు. ప్రయాణికులు అన్నమాట, వాళ్ళ చేతులన్నీ కూడా కదిలిస్తున్నారంటే వాళ్ళతోటి ఆ ప్రజలకి, వాళ్ళ యొక్క స్నేహితులకి అదే చేతులు కదిలించి చెప్తున్నారు. ఒక పెద్ద సౌండ్ ఉంది. మేము అక్కడ అంటే ఒక పెద్ద సౌండ్తో మేము ఆ బ్రిడ్జిని క్రాస్ చేసాం. ఒక విశాలమైనటువంటి కర్వింగ్ అంటే వక్రంగా ఉన్న నదిపై నుంచి చాలా మైల్స్ దూరం, చాలా మైల్స్ విశాలంగా ఉన్నది. దాని యొక్క రెండవ ఒడ్డు అన్నది కనిపిస్తూ ఉందన్నమాట. ఆ లాస్ట్ లో ఆ లైట్ అనేది అవుతున్నట్టు అంటే కాంతి పోతున్న టైంలో కనబడింది. ఆ ట్రైన్ అన్నది ఆ బ్రిడ్జిని క్రాస్ చేసింది నెమ్మదిగా. ఎంత అంటే నెమ్మదిగా అది ఏ విధంగా అయితే అక్కడ ఉన్నటువంటి స్పాన్స్ పికింగ్ ఇట్స్ వే, దాని దారిని అది వెతుక్కుంటున్నట్టుగా. స్పాన్స్ అంటే ఏమిటి చూడాలి. స్పాన్స్ వర్ SPANS. ఊహించడానికి కూడా కొన్ని కుదరవు. పరిధులు, దాని యొక్క పరిధులు స్పాన్స్ అంటే అది ఎలా అంటే నెమ్మదిగా స్పాన్స్ వర్ నంబర్డ్, అంటే లెక్క పెడుతున్నావా అన్నట్టుగా ఉంది. అండ్ అక్కడ 58 అన్నమాట బిట్వీన్ ద టూ షోర్స్, అండ్ దేర్ వర్ 58 ఆఫ్ దెమ్ బిట్వీన్ ద టూ షోర్స్. స్పాన్స్ వర్ నంబర్డ్. అక్కడేమో ఇంకా ఏమిటి, స్పాన్స్ కి 80 పరిధులు అంటే 58 పరిధులు ఉంటాయి అక్కడ. స్పామ్ మీనింగ్ ఇన్ ఇంగ్లీష్ చూస్తే ఇంగ్లీష్ మీనింగ్ the length of something from the end to the other, the wingspan of a bird, the length of time that something lasts in continuous, the lasts are continuous అన్నమాట. అదే అటెన్షన్ స్పాన్ అని అంటుంటాం కదా, అలాగా. బ్రిడ్జ్ ఓవర్ సంథింగ్, టు ఫార్మ్ ఏ బ్రిడ్జ్ ఓవర్ సంథింగ్, వెర్బకి. To last or continue for a particular period of time. హలో లక్ష్మి, ఏది ఏ చాప్టర్? 70. అంటే ఇక్కడ దీని పేరు ఏంటంటే డల్నెస్. ఓ, కాజ్ అండ్ ఎఫెక్ట్ నెక్స్ట్ అది కదా? కాజ్ అండ్ ఎఫెక్ట్ అయిపోయింది కదా. అవలేదే, కాజ్ అండ్ ఎఫెక్ట్ అవ్వలేదు. యాక్షన్ వితౌట్ పర్పస్ ఒకటి. కాజ్ అండ్ ఎఫెక్ట్ అయిపోయిందన్నారు. ఐ నో యు హావ్ హీల్డ్ హిస్ నాట్ మై సన్. ఐ హావ్ సీన్ ఎ ఫ్యూ డాక్టర్స్ అండ్ దే కెన్ డూ నథింగ్. ఇది అవ్వలేనట్టుందండి. అది అవ్వలేదు, అందుకే అంటున్నాను. కాజ్ అండ్ ఎఫెక్ట్ బాగుంది కూడా. అంటే మనం కాజ్ అంటే కారణము, ఎఫెక్ట్ అంటే ఫలితం. అది చూద్దాం. చూడండి, రాంబుద్రి గారు అంటే బహుశా ఆ యాక్షన్ వితౌట్ పర్పస్ లో కాజ్ అండ్ ఎఫెక్ట్ అనిపించిందేమో. ఐ నో యు హావ్ హీల్డ్ హి సెడ్. మీరేమో
హీల్ చేశారు, నయం చేశారని ఆయన అంటున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయింది. ఒక్కసారి మళ్ళీ కొంచెం వేడైపోయింది. యు హ్యావ్ హీల్డ్ అని ఆయన అంటున్నాడు. అండ్ విల్ యూ నాట్ హీల్ మై సన్, నా కొడుకును కూడా మీరు హీల్ చేయరా? హీఈస్ నియర్లీ బ్లైండ్, ఆయన కొంచెం బ్లైండ్ గా ఉన్నాడు. నేను ఆయన్ని ఐ హ్యావ్ ఎంతో మంది డాక్టర్లను చూపెట్టాను. ఐ హ్యావ్ సీన్ మెనీ ఫ్యూ డాక్టర్స్ అండ్ దే కెన్ డూ నథింగ్. కొంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళాం, వాళ్ళు ఏం చేయలేకపోయారు. వాళ్ళు ఏం సలహా ఇచ్చారంటే టు టేక్ హిమ్ టు యూరోప్ ఆర్ అమెరికా, యూరోప్ గాని అమెరికా తీసుకెళ్ళండి. బట్ ఐఎమ్ నాట్ ఏ రిచ్ మ్యాన్ అండ్ ఐ కెనాట్, నేను అంత ధనవంతుడిని కాను, అందుకే నేను తీసుకెళ్ళడానికి భయపడుతున్నాను. నాకు దయచేసి ఏమైనా చేస్తారా? ఆయన నాకు ఒకే ఒక కొడుకు అండ్ మై వైఫ్ ఈజ్ హార్ట్ స్టికెన్, ఆవిడేమో హృదయం స్టికెన్ అంటే అదే హృదయ బాధతో ఉందని. హీ వాజ్ ఎ పెటీ అఫీషియల్, పోర్ బట్ ఎడ్యుకేటెడ్. ఆయనేమో ఒక చిన్న ఆఫీస్లో వచ్చేసే ఇతను పేదవాడే గాని చదువుకున్నవాడు. ఆయన గ్రూపులో ఉన్న అందరిలాగా ఆయనకి సంస్కృతం తెలుసు, దాని యొక్క సాహిత్యం కూడా తెలుసు. ఆయన ఇట్ వాజ్ ద బాయ్స్ కర్మ, అది ఆ పిల్లవాడి యొక్క కర్మ. ఆ విధంగా ఆయన బాధపడుతున్నాడు, అంటే కళ్ళు కనబడకుండా. అండ్ వాళ్ళది కూడాను, వాళ్ళు ఏం చేశారో ఇంతకు ముందు ఈ రకమైనటువంటి శిక్ష రావడానికి, ఏ చెడు అనేది వాళ్ళు ఏ తప్పు చేశారో ఒక కింద జన్మలో, లేకపోతే ఇంకా ఈ జన్మలోనే అయిపోయిన గతంలో, ఈ రకమైనటువంటి బాధని మేము భరించడానికి అక్కడ ఒక కారణం అన్నది ఈ రకమైన దుఃఖానికి ఉండాలి. అది గుప్తంగా ఉండొచ్చు, మన యొక్క గత యాక్షన్ లో తెలియకుండా ఉండొచ్చు. అక్కడ ఒక ఇమీడియట్ కారణం ఈ బ్లైండ్నెస్ కి, విచ్ హిస్ ఫిజిషియన్స్ హ్యావ్ నాట్ యెట్ డిస్కవర్డ్, అంటే ఆయన డాక్టర్లకే తెలియనటువంటి ఇది ఒక కారణం ఉన్నది అని ఆయన అంటున్నాడు అన్నమాట. అంటే ఏదో ఒక కారణం అన్నది ఉన్నది బ్లైండ్నెస్ కి, డాక్టర్లు దాన్ని తెలుసుకోలేకపోతున్నారు. కొంతమంది ఇది అంటే పెద్దవాళ్ళ నుంచి వంశపారంపర్యంగా వచ్చిన జబ్బని అని అంటున్నారు. ఒకవేళ డాక్టర్స్ కానీ దాన్ని కనిపెట్టలేకపోతే ఈ భౌతికమైన కారణాన్ని మీరు మెటాఫిజికల్ వన్, అంటే అది భౌతికమైన దాన్ని ఎందుకు వెతుకుతున్నారు? ఆ డిస్టెంట్ పాస్ట్ లో, అంటే ఎప్పుడో అయిపోయిన గతంలో అని అన్నారు. అంటే కృష్ణమూర్తి గారు అన్నారు. అంటే నేను ఈ కారణం వెతకడం వల్ల ఈ ఫలితాన్ని నేను బాగా అవగాహన చేసుకోగలను అన్నారు. మీరు అవగాహన చేసుకుంటారా? అంటే మీకు కారణం తెలిస్తే, ఒకవేళ బై నోయింగ్ వై అనేది ఎందుకు అన్నది మీకు తెలిసింది అనుకోండి, ఈజ్ వన్ ఫ్రీ అప్ ఫియర్. నాకు ఎందుకు భయం వేస్తుంది అని తెలిస్తే భయంలోంచి నేను బయటపడిపోగలనా? ఒక వ్యక్తికి కారణం తెలియచ్చు, అయితే దానికి అదిగా అవగాహనని తీసుకురాలేదా? మీరు ఎప్పుడైతే చెప్తున్నారో మీరు అవగాహన చేసుకుంటున్నారు అని, అప్పుడు ఆ ఫలితం అన్నది ఆ కారణం తెలియడం వల్ల, యూ మీన్ దట్ యూ విల్, మీరేమో అప్పుడు సౌఖ్యంగా హౌ దిస్ థింగ్ ఇస్ హ్యావ్ కమ్ అబౌట్, డూ యూ నో, అంటే మీరు ఇది ఎలా జరిగిందో అని తెలిస్తే మీరు చాలా కంఫర్టబుల్ గా ఉంటారు, అదేనా మీరు అంటున్నది అని. అఫ్ కోర్స్ దట్ ఈస్ వై, అందుకనే నేను ఆ కారణం, వాట్ యాక్షన్ ఇన్ ద పాస్ట్, గతంలో ఏ పని నేను చేశాను ఈ రకమైన బ్లైండ్నెస్ ఈ పిల్లవాడికి రావడానికి, ఇది తప్పనిసరిగా నాకు చాలా సుఖాన్ని ఇస్తుంది అన్నాడు. అది తెలిస్తే, అయితే మీకు కంఫర్ట్ కావాలి కానీ అవగాహన అక్కర్లేదన్నాడు. కానీ ఆ రెండు కూడా ఒకటే కదా. అవగాహన చేసుకోవడం అంటే సౌఖ్యంగా సుఖం కలిగి ఉండడమే కదా. వాట్ ఈజ్ అవగాహన చేసుకోవడం వల్ల ఏమి సంతోషం ఉంటుంది అంటే,
ఒక యథార్థాన్ని అవగాహన చేసుకోవడం అన్నది అది మీకు డిస్టర్బెన్స్ ఇవ్వచ్చు, అది తప్పనిసరిగా హ్యాపీనెస్ ఇవ్వదు. మీకేమో సౌఖ్యం సుఖం కావాలి, మీరు అదే వెతుకుతున్నారు. మీరేంటంటే ఈ యథార్థం మీ అబ్బాయికి బాగా అంటే కంటికి బాగులేదు అనే విషయంతో మీరు డిస్టర్బ్ అయిపోతున్నారు. అండ్ మీరు దాన్ని యు వాంట్ టు బి పాసిఫైడ్ అంటే శాంతం పొందాలనుకుంటున్నారు. ఈ రకమైన శాంతి పొందడం అన్నది దాన్ని మీరు అవగాహన అంటున్నారు. మీరు మొదలు పెడితే అవగాహన చేసుకోవడానికి కాదు, మీరు సుఖంగా ఉండాలని ప్రయత్నిస్తున్నారు. మీ ఉద్దేశ్యం అంతా కూడా మీ మీ యొక్క డిస్టర్బెన్స్ని శాంతి పరచాలి, దానికో మార్గం కావాలి. దీన్నే మీరు కారణం వెతకడం అని అంటున్నారు. మీ డిస్టర్బెన్స్ నుంచి మీరు బయటపడే మార్గం కావాలనుకుంటూ కారణాన్ని వెతకడం అని అంటున్నారు. మీ ముఖ్యమైన ఉద్దేశం ఏమిటంటే మిమ్మల్ని మీరు నిద్రపుచ్చుకోవాలి. ఏ రకమైన డిస్టర్బెన్స్ అన్నది లేకుండా మీరు ఒక రకమైన మార్గం వెతుకుతున్నారు. మనం ఈ రకంగా ఎన్నో పద్ధతుల్లో మనం నిద్రపుచ్చుకుంటున్నాం. భగవంతుడు, కర్మకాండలు, ఆదర్శాలు, డ్రింక్ చేయడం మొదలైన వాటితో మనం అనుకుంటామంటే ఈ డిస్టర్బెన్స్ నుంచి తప్పించుకుందామని. ఇలా తప్పించుకోవడంలో కారణం వెతకడం ఒకటి అన్నారు. ఎందుకని వ్యక్తి ఈ డిస్టర్బెన్స్ నుంచి స్వేచ్ఛని వెతకూడదు? ఫ్రీడమ్ అన్నదాన్ని ఎందుకని ఎవరైనా అందులోంచి స్వేచ్ఛని వెతకకూడదు? ఎందుకని సఫరింగ్ని మనిషి తప్పించుకోకూడదు అని ఆయన అడిగాడు. అంటే మీరు ఫ్రీడమ్ మీరు ఇలాగా తప్పించుకోవడంలో మీకు సఫరింగ్ నుంచి ఫ్రీడమ్ వస్తుందా, స్వేచ్ఛ వస్తుందా? మీరేం చేస్తున్నారంటే డోర్ మూసేస్తున్నారు. ఏదైనా అగ్లీగా ఉంది, కురూపిగా ఉందని మీరు తలుపు వేసేసుకున్నారు ఒక భయంతో. కానీ అది అక్కడే ఉంది కదా, ఆ డోర్కి వెనకాలే. మీరు ఏదైతే నొక్కేశారో, ఏదైతే నిగ్రహించుస్తున్నారో అది మీకు అవగాహన అయిందా? ఈజ్ నాట్ అండర్స్టూడ్. మీరేం చేస్తున్నారంటే అణిచేస్తున్నారు, లేకపోతే క్రమశిక్షణతోటి మీ పిల్లవాడిని క్రమశిక్షణలో ఉంచుతున్నారు. కానీ తప్పనిసరిగా అది ఎప్పుడు కూడా అవగాహన అవ్వదు. అబ్బాయిని అవగాహన చేసుకోవడం అవ్వదు. మీరేం చేస్తున్నారంటే ఒక కారణం వెతుకుతున్నారు. ఎందుకంటే ఆ బాధ, ఆ డిస్టర్బెన్స్ వల్ల వచ్చిన బాధని తప్పించుకోవడానికి ఆ రకమైన ఉద్దేశంతో మీరు చూస్తున్నారు. సహజంగా మీరు ఏం వెతుకుతున్నారో అది దొరుకుతుంది. అక్కడ ఒక సంభవం కూడా ఉంది, ఆ రకమైన బాధ నుంచి విముక్తి. ఎప్పుడైతే మీరు ఈ పద్ధతి అంతటిని అబ్జర్వ్ చేస్తారో, ప్రతి దశని మనం ఎరుకతో ఉంటాము, అప్పుడు ప్రతి మొత్తం స్ట్రక్చర్ అంతటిని మనం గుర్తించగలుగుతాము. అప్పుడు అందులోంచి అది పద్ధతి బయటపడడానికి. ఈ సఫరింగ్ అనేది, బాధని తప్పించుకోవడం అన్నది దాన్ని బలపరచడమే. ఈ ఎక్స్ప్లెనేషన్ అంటే వివరించడం, కారణాన్ని వివరించడం అన్నది అవగాహన కాదు, కారణాన్ని అవగాహన చేసుకోవడం కాదు. ఈ ఎక్స్ప్లెనేషన్ ద్వారా అంటే దాన్ని వివరణ ద్వారా మీరేమో ఆ బాధలోంచి విముక్తి పొందలేరు. అప్పటికీ బాధ అక్కడే ఉంటుంది. మీరేదో పదాలతో కవర్ చేసేస్తున్నారు, ఏదో రకమైన ఫలితాలతో. మీరేమిటంటే మీదో లేకపోతే డోజ్ ఆఫ్ మదర్దో అని చెప్తూ మీరు తల్లిదో తండ్రిదో అని దాన్ని మీరేం చేస్తున్నారంటే అంటే ఆ కన్క్లూషన్స్ ఇస్తున్నారు. ఈ రకమైనటువంటి వివరణల యొక్క అధ్యయనం అన్నది అది జ్ఞానంతో ఉన్నది అధ్యయనం కాదు. ఎప్పుడైతే ఈ వివరణలు ఆగిపోతూ ఉంటాయో అప్పుడు మాత్రమే జ్ఞానం సంభవం. మీరు చాలా ఆతురతగా వివరణలను వెతుకుతున్నారు. అవి ఏం చేస్తాయంటే మిమ్మల్ని నిద్రపుచ్చేటట్టు చేస్తాయి.
మీరేమిటనుకుంటున్నారు? అవి వాటినే మీరు కనుక్కోవాలనుకుంటున్నారు. కానీ ఈ వివరణలు ఏవి సత్యం కాదు. సత్యం అన్నది ఎప్పుడైతే మీరు అబ్జర్వ్ చేస్తారో, గమనిస్తూ ఉంటారో, ఏ రకమైనటువంటి ముగింపులు లేకుండా, ఏ రకమైన వివరణలు లేకుండా, ఏ రకమైన మాటలు లేకుండా, అప్పుడు మాత్రమే మీరు ట్రూత్ అన్నదాన్ని అక్కడ యు ఆర్ యాంగ్షియస్లీ సీకింగ్, మీరు చాలా ఆతురతతోటి వివరణలను వెతుకుతున్నారు. అవన్నీ మిమ్మల్ని నిద్రపుచ్చేటట్టు చేసినాయి. అయితే యూ ఫైండ్ దెమ్ బట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ నాట్ ట్రూ. వివరణలు ఎప్పుడు సత్యం కాదు. సత్యం అన్నది ఎప్పుడు వస్తుంది అంటే ఇవన్నీ మీరు ఎప్పుడైతే దాన్ని ఏ రకమైనటువంటి ముగింపులు, ఏ రకమైన ఎక్స్ప్లెనేషన్లు లేకుండా గమనిస్తారో అప్పుడు మాత్రమే, ఏ పదాలు లేకుండా ఉన్నప్పుడే అక్కడికి సత్యం వస్తుంది. ఈ గమనించేవాడు అన్నవాడు పదాలతోటే తయారయ్యాడు, అంటే చూసేవాడు. ఈ సెల్ఫ్ అన్నది అన్ని రకాల ఎక్స్ప్లెనేషన్ తోటే అయింది. ఈ ముగింపులు, కాదండాలు, అంటే ఖండించడాలు, జస్టిఫై చేసుకోవడాలు మొదలైన వాటితోటి సెల్ఫ్ తయారైంది. అక్కడ ఈ అబ్జర్వ్ చేసేవాడు అన్న వాడితోటి కమ్యూనియన్ అనేది ఎప్పుడైతే అబ్జర్వర్ లేకపోతాడో అప్పుడే ఉంటుంది. దేర్ ఈస్ కమ్యూనియన్ విత్ ద అబ్జర్వ్డ్, అంటే చెయ్యబడే దేన్నైతే మనం చూస్తున్నామో దాంతో సంబంధం అబ్జర్వర్ లేనప్పుడే ఉంటుంది. అప్పుడు మాత్రమే అవగాహన ఉంటుంది. స్వేచ్ఛ, ఆ సమస్య నుంచి స్వేచ్ఛ కూడా వస్తుంది. అవును, నేను ఇప్పుడు చూస్తున్నాను, కానీ ఈస్ దేర్ నాట్ సచ్ ఎ థింగ్ యాజ్ కర్మ? అయితే కర్మ అన్నది ఏమీ లేదంటారా? వాట్ యు మీన్ బై దట్ వర్డ్? ఆ పదం అర్థం ఏమిటండి అని అడుగుతున్నారు. ప్రెసెంట్ సర్కమస్టెన్సెస్, ఇప్పుడున్న పరిస్థితులు మనకి గతంలో ఉన్న పనులకి ఫలితంగా వచ్చాయి. ఇమీడియట్లీ పాస్ట్ ఆర్ లాంగ్ రిమూవ్, అంటే ఎప్పుడోవో లేకపోతే ఇప్పుడిప్పుడే ఉన్న గతంలోంచి వచ్చాయి. ఈ పద్ధతి, ఈ కారణ అనే దాని పద్ధతి, అంటే కార్యకారణ ఫలితాలు, దాని యొక్క మొత్తం రామిఫికేషన్స్, అంటే రామిఫికేషన్ అంటే ఏమిటి తెలుగులో? ఈజ్ మోర్ ఆఫ్ లెస్ వాట్ ఈజ్ మెంట్ బై కర్మ. రామిఫికేషన్ రామిఫికేషన్ అంటే దాని ప్రభావాలు కదా. ఒకసారి చూద్దాం. రామిఫికేషన్ Result, one of the many complicated or unexpected results of an action or decision. అని ఉందా? Complicated or unexpected results of an action or decision. జటిల ఏమిటి? శాఖలు. What is the nearest meaning of? సరే, నువ్వేం చెప్పావు? సరే, దాని శాఖలని కూడా తీసుకున్నా సరిపోతుందో చూద్దాం. Results of an action or decision. Complicated results of an action or decision. సరే, అంటే ఈ పద్ధతి అంతా కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యకారణాలు, వాటి యొక్క శాఖలన్నా అదే, అందులోంచి వచ్చిన ఫలితాలు, ఇవన్నీ ఈజ్ మోర్ ఆర్ లెస్ వాట్ ఈజ్ మెంట్ బై కర్మ. అదే కర్మ అని అదేనా కర్మ అని అన్నారు అంటూ ఆయనే అడుగుతున్నారు. దట్ ఈస్ ఓన్లీ అన్ ఎక్స్ప్లెనేషన్, అది కేవలంగా ఒక వివరణ మాత్రమే. కానీ దానికి కావాలన్న పదాలు కావాలిగా వెళ్దాం. ఈజ్ దేర్ ఏ ఫిక్స్డ్ కాజ్? ఏదైనా ఒక నిర్ణీతమైన కారణం అన్నది ఒక ఫిక్స్డ్ ఫలితాన్ని వస్తుందా? ఎప్పుడైతే ఒక కారణం అన్నది
అండ్ ఎఫెక్ట్ ఆర్ ఫిక్స్డ్, ఆ కారణం ఆ ఫలితం ఫిక్స్ అయిపోయో అక్కడ మృత్యు లేదా ఎనీథింగ్ స్టాటిక్, ఏదైనా స్థిరంగా ఉండిపోయింది అనుకోండి, రిజిడ్ గా స్పెషలైజ్డ్ గా, అది చనిపోవాలి అంటే అది నాశనం అవ్వాలి. ఆ స్పెషలైజ్డ్ యానిమల్స్ అన్నవి అవి కూడా వెంటనే అంతం అయిపోయి కాదా అన్నారు. మనిషి అన్నవాడు ఒక స్పెషలైజ్డ్ కానటువంటి వాడు, అందుకే ఆయనకి కంటిన్యూ అవుతున్నాడు, ఆయన ఉనికి ఇంకా కంటిన్యూ అవుతుంది. ఏదైతే ఫ్లయబుల్ గా ఫ్లెక్సిబుల్ గా ఉందో అది సహిస్తూ ఉంటుంది. దట్ విచ్ ఈస్ నాట్ ఫ్లయబుల్, ఏదైతే అలా లేదో అది విరిగిపోతుంది. ఎ కార్న్ కెనాట్ బికమ్ ఎనీథింగ్ బట్ ఎన్ ఓక్ ట్రీ. అది అంటే ఎకార్న్ అంటే ఓక్ ట్రీ తాలూకా బీజం. అది ఓక్ ట్రీనే అవుతుంది కానీ ఇంకేం అవ్వదు. ఎకార్న్ అన్నది అది ఇంకేది అవ్వదు, కేవలంగా అది ఓక్ ట్రీవే అవుతుంది. ఈ కారణం అన్నది ఫలితం అన్నవి ద కాజ్ అండ్ ద ఎఫెక్ట్ ఆర్ ఇన్ ద యాక్షన్. అంటే ఎకార్న్ అంటే సీడ్ లోనే ఉన్నాయి, కారణ కార్యాలన్నీ కూడా ఆ బీజంలోనే ఉంటాయి. కానీ మనిషి అంత సంపూర్ణంగా పరివేష్టితంగా స్పెషల్గా లేడు. అందువలన హీ డస్ నాట్ డెస్ట్రాయ్ హిమ్సెల్ఫ్, ఆయనే వినాశనం చేసుకోకపోతే రకరకాల విధానం ద్వారా ఆయన హీ కెన్ సర్వైవ్. ఇఫ్ హీ డస్ నాట్ డెస్ట్రాయ్ హిమ్సెల్ఫ్ త్రూ వేరియస్ వేస్, రకరకాల పరిస్థితుల్లో ఆయన తనని తాను నాశనం చేసుకోకపోతే ఆయన ఉంటాడు. ఈ కారణం ఫలితం ఇవన్నీ ఫిక్స్డ్ గాను స్టేషనరీగా ఉన్నాయా, స్థిరంగా? మీరు ఎప్పుడైతే ఈ పదం బిట్వీన్ కాజ్ అండ్ ఎఫెక్ట్ అంటే కారణానికి ఫలితానికి మధ్యలోది, డస్ ఇట్ నాట్ ఇంప్లై దట్ బోత్ ఆర్ స్టేషనరీ? దాని అర్థం మీరు ఇలా వాడుతున్నారంటే రెండు స్థిరమైనవని అర్థం కాదా? కానీ ఈ కారణం ఎప్పటికైనా సరే స్థిరంగా ఉంటుందా? ఆల్వేస్ అదే విధంగా దాని ఫలితం ఎప్పుడు మారకుండా ఉంటుందా? తప్పనిసరిగా కారణము ఈ ఫలితము అనేది కంటిన్యూస్ గా ఉన్న పద్ధతి. ఈరోజు నిన్నటి ఫలితంగా ఈరోజు వచ్చింది, రేపు అన్నది ఇవాళ ఫలితం. ఇక్కడ కారణం ఏదో అది ఫలితం అవుతుంది, అయితే ఫలితం అంటే ఎఫెక్ట్ అనేది కారణం అవుతుంది. ఇది ఒక రకమైన చైన్ అంటే గొలుసు లాంటిది. వన్ థింగ్ ఫ్లోస్, ఒకటి ఇంకొకటిలోకి ప్రవహిస్తోంది, ఎక్కడా కూడా హాల్ట్ లేదు. ఇది ఒక కాన్స్టెంట్ నిరంతరాయమైన కదలిక, ఏ రకమైన స్థిరత్వం లేకుండా. ఎన్నో రకాలైన కారణాలు ఉన్నాయి ఈ కారణ కార్యాలని, ఈ కాజ్ మూమెంట్, కారణం యొక్క మూమెంట్ కి అంటే ఇవి తెచ్చేవి ఎన్నో కారణాలు ఉంటాయి, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉన్నాయి. వివరణలు ముగింపులు ఇవన్నీ కూడా స్థిరమైనవి, వెదర్ దే ఆర్ ఆఫ్ ద రైట్ ఆర్ ఆఫ్ ద లెఫ్ట్. అది రైట్ అవ్వచ్చు, లెఫ్ట్ కావచ్చు, కానీ ఇవన్నీ వివరణలన్నీ స్థిరమైనవి, ఫిక్స్డ్ గా స్టేషనరీ. లేకపోతే ఆర్గనైజ్డ్ అంటే సంస్థాపించినటువంటి నమ్మకం, దాన్ని మతము అనొచ్చు, దాంట్లోంచి వచ్చేవి. మీరు ఎప్పుడైతే ఎక్స్ప్లెనేషన్స్ తో మీ జీవితాన్ని మీరు కవర్ చేస్తున్నారో, వివరణలతో, అక్కడ మృత్యు ఉంది. అండ్ అంటే జీవితానికి మృత్యు ఉంటుంది. అండ్ దట్ ఈస్ వాట్ మోస్ట్ ఆఫ్ అస్ డిజైర్. మనలో చాలా మంది కోరుకునేది అదే. మనం ఏంటనుకున్నాం అంటే నిద్రపోదాం అనుకుంటాం, పదాలతో, ఐడియాతో, ఆలోచనతో. ఈ రేషనలైజేషన్ అన్నది కేవలంగా మరొక పద్ధతి మన యొక్క డిస్టర్బ్ స్టేట్ ని అంటే క్వైట్ చేయడానికి, అంటే కారణాలు వెతకడం, ఇలాంటివన్నీ కూడా మనం ఉన్న డిస్టర్బ్ స్టేట్ లోంచి మనం ప్రశాంతంగా రావడానికి ఇదొక పద్ధతి అన్నమాట. ఈ కోరిక మనం నిద్రపోవాలి అనేది, కారణం వెతకాలన్నది, ముగింపులు కావాలని వెతకడం, ఇదంతా డిస్టర్బెన్సే. అందుకే ఆలోచన అనేది ఒక వల దాని అది తయారు చేసిన వలలో చిక్కుకుపోతుంది. ఆలోచన అన్నది ఎప్పుడు కూడా స్వేచ్ఛగా ఉండదు, లేకపోతే అది దాన్ని స్వేచ్ఛగా చేసుకోలేదు. ఆలోచన అన్నది
మన అనుభవం యొక్క ఫలితంగా వచ్చింది. ఈ అనుభవం అన్నది ఎప్పుడు కూడా కండిషన్డ్ గానే ఉంటుంది, అంటే నిబద్ధతతోనే ఉంది. అనుభవం అన్నది సత్యం యొక్క కొలత కాదు, ఎరుక. ఈ అసత్యం ఫాల్స్ గా అనేది చూడగలగడమే సత్యం, ఫ్రీడమ్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని తెలుసుకునే స్వేచ్ఛను వస్తుంది. అంటే అసత్యాన్ని అసత్యంగా, రాంగ్ గా చూడగలిగడమే మనకి ఫ్రీడమ్ ఆఫ్ ట్రూత్, అంటే సత్యం యొక్క స్వేచ్ఛ ఉంటుంది. అంటే సత్యం అక్కడ ఉంటుందన్నమాట. అంటే ఎంతకాలం అయితే మనం అలా చూడలేమో అక్కడ సత్యం ఉండదు. ఈ టాపిక్ అయిపోయినట్టుంది. అంటే ఇది మనం అనుకుంటున్నాం చాలా వరకు కారణం తెలిస్తే మనం అలా ఎందుకైందండి, ఎందుకు ఇలా జరిగింది అంటాం. ఆ ఎందుకు మనకి తెలిస్తే మన బాధ పోతుందా? అది మనకి తెలిసినా మన బాధ పోవట్లేదని మనకు తెలుసుకోవాలి. అదే పాయింట్ ఇక్కడ చూపెట్టారు. కారణం వెతకడంతో మనం అందు బాధలోంచి సుఖం అంటే విముక్తిని పొందుతాం అనుకుంటున్నాం. అందుకే ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు ఇలా అయింది, ఎందుకు అనే దానికి మనకు తెలిసినా అందులోంచి మనం ఎప్పుడు విముక్తి పొందలేకపోతున్నాం. ఆ పాయింట్ మనకి ఇక్కడ చాలా బాగా చూపించారు. అంటే మనందరం కూడా కారణాలు వెతుకుతూ ఉంటాం. ఆయన ఇది నా పూర్వజన్మ కర్మేమో, మా పిల్లవాడు ఇలా ఉన్నాడు అలాగా, లేకపోతే ఈ జన్మలో గతంలో చేసిందేమో, నా భార్య కూడా ఎంతో బాధపడుతోంది, ఇలా చెప్తున్నాడు అనమాట. అంటే మనం కారణాలు వెతకడంత మాత్రంలో బాధలోంచి పరిష్కారం, మనకి విముక్తి రావట్లేదు అనే పాయింట్. ఆ సత్యం అన్నది అంటే యథార్థాన్ని మనం, అందులోంచి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా కారణాల వల్ల, వివరణల వల్ల, అలాగే ఇలాంటి వాటి వల్ల మనం ఎప్పుడు పొందలేకపోతున్నాం. అంటే అవేర్నెస్, అబ్జర్వర్ లేని అంటే అబ్జర్వేషన్ లోంచే అన్ని మనం సాధించగలం. అంటే మాటల్లో చెప్పాలంటే అది సత్యం అన్నది ఎరుకలోకి వస్తుంది. బాబాజీ గారు మీరు చెప్తారా? మీరు మొదట అన్నారు ఇది అవ్వలేదని, అది నేనేమో అయిపోయిందని రాంబుద్రి గారు చెప్తే రైట్ అనుకున్నాను. చెప్పండి. నమస్తే, అందరికీ నమస్కారం, శుభాకాంక్షలు. ఈ కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది మన నిత్య జీవితంలో అనేక సందర్భాల్లో మనం చూస్తుంటాం. మన చుట్టూ ఉన్న సమాజంలో ప్రతి దుస్సంఘటనకి కూడా కాజ్ అండ్ ఎఫెక్ట్ అనేది, దాని గురించి ఎంతో వివరణలు, ఎక్స్ప్లెనేషన్స్ మనం చెప్పుకుంటుంటాం. కానీ ఆ దుఃఖం, ఒక సంఘటన జరిగిందంటే మనకు దుఃఖం కలుగుతుంది. దుఃఖ నివారణ గురించి మనం ఆలోచించాం. ఆ కాజ్, అసలు కారణం ఏమిటి అనే దాని గురించే విపరీతంగా మనం చర్చించుకుంటుంటాం. ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంటే ఆ అబ్బాయి ఎలా చేసి ఉండకూడదు, అలా చేసి ఉండాలి, ఎందుకు చేశాడు, ఇటువంటివన్నీ మనం చర్చించుకుంటుంటాం. అది గత జన్మ ఫలం అని దానికి ఆపాదిస్తాం. ఆపాదించి ఏంటంటే మొత్తానికి సైలెంట్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తాం. అసలు కారణం, అసలు మనకు కావాల్సింది ఏంటి? స్వేచ్ఛ. దేని నుంచి స్వేచ్ఛ? దుఃఖం నుంచి స్వేచ్ఛ. దుఃఖపడుతున్నాడు ఈయన. దుఃఖపడ్డానికి కారణం వెతుకుతున్నాడు. కాజు అని అస్తమానం కూడా కాజు గురించి తెలిస్తే మనకు సరిపోతుంది కదా. అదే ఒక సౌకర్యంగా మనకు ఎంత ఎక్కువ వివరణలు తీసుకుంటే అంత మనకు సౌకర్యంగా, శాంతంగా, మనసు శాంతించినట్టు అనిపిస్తుంటుంది. అదే దాంతోనే తృప్తి పడిపోతాం తప్ప అసలు దుఃఖ నివారణ ఎలాగా జరుగుతుంది? దానికి కాజ్ అండ్ ఎఫెక్ట్, కార్యము కారణము. ఒక కారణం ఉంటే కార్యం జరుగుతుంది. అది ఎప్పుడు జరుగుతుంది? ఫిక్స్డ్ ఐటమ్స్ అయితే, స్పెషలైజ్డ్ ఐటమ్స్ అయితే. అంటే చూడండి, ఇప్పుడు డైనోసార్స్ ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేవు. అవి ఎందుకు చనిపోయాయి అంటే ఆ వాతావరణానికి ప్లైబుల్గా లేకపోవడం వల్ల, ఉన్న పరిస్థితులకు అనుగుణంగా అవి చేసుకోలేకపోవడం, జీవించలేకపోవడం వల్ల చనిపోయాయి. ఇప్పుడు రీసెంట్గా పిచ్చుకలు కూడా మనకు కనిపించట్లేదు. పిచ్చుకలు కూడా ఈ ఎలక్ట్రానిక్ వస్తువులు రావడంతో అవి కూడా చనిపోయాయి. ఇంకేంటంటే తట్టుకోలేక. కానీ మనిషి తట్టుకోగలుగుతున్నాడు, దానికి అనుగుణంగా ఏ మార్పులు చేసుకుంటున్నాడు. అంటే ఫిక్స్డ్ ఐడియాస్ ఫిక్స్డ్గా జరిగేవి, స్టేషనరీగా జరిగేవి ఈ వస్తువులు, అవన్నీ కూడా నాశనం అయిపోతాయి, తప్పదు. కానీ ఎప్పుడైతే ప్లైబుల్ ఉన్నవో అవి నాశనం అవడానికి అవకాశం లేదు, అంటే కంటిన్యూ అవుతాయి. అది ఇక్కడ బాగా చెప్తున్నారు అన్నమాట.
మనిషి అన్స్పెషలైజ్డ్ స్పెషలైజ్డ్ కాదు. అలాగే వైడ్స్, ఐడియాస్, థాట్స్ డైనమిక్ గా ఉన్నదాన్ని నిద్రపుచ్చుతాయి. అంతకు తప్ప అంతకంటే ఏం చేయలేదు. ఆలోచన తను స్వేచ్ఛ పొందలేదు. తన గురించి ఆ స్వేచ్ఛ పొందాలని ఆలోచన పొందలేదు. ఎలాగా అది ఆలోచన అనేది గతం నుంచి వచ్చింది, ఎక్స్పీరియన్స్ నుంచి వచ్చింది. అంతే సత్యాన్ని మనం తెలుసుకోవాలంటే ఏది అసత్యమో ఏది సత్యమో మనం గ్రహించడం వల్లనే మనం సత్యాన్ని తెలుసుకోగలం. అది ఈయన కృష్ణమూర్తి గారు